సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 మరి మీరు ఇంత ఓపిక్గా ఉన్నారు, ఎన్నికల్లో పూర్తిగా సహాయ సహకారాలు అందించారు, మీ బలం కూడా వారికి తోడైంది కదా. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వివాదాస్పదంగా ఉన్న ఎమ్మెల్సీని మీకు ఇవ్వాలని చూశారు కదా, అదేంటి అసలుకి? అది ఎందుకు ఇవ్వాలనుకున్నారు? మీకు అది కోర్టులో ఉంది ఆల్రెడీ. గత ప్రభుత్వం ఇచ్చినప్పుడే గవర్నర్ గారు దాన్ని తోసిపుచ్చారు, వల్ల కోర్టుకు వెళ్ళారు, అది వివాదాస్పదంగా జరుగుతుంది. అలాంటి ఎమ్మెల్సీని మీకు ఇవ్వడం వల్ల అది మిమ్మల్ని అవమానించినట్టు కాదంటారా? వివాదాస్పదం ఏం లేదు కదా, వాళ్ళు నిర్ణయం తీసుకునే నాటికి అది గవర్నర్ నిర్ణయం అయిపోయింది. ఓకే, గవర్నర్ నిర్ణయం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆ ఎమ్మెల్సీ పోస్టు మనకి ఇద్దామని అనుకున్నారు. కరెక్ట్. గతంలో తమిళసాయి గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఏ విభాగానికైతే ఎమ్మెల్సీలుగా అనుకున్నారు, వీరు దానికి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు, నేను వీళ్ళకు అన్క్వాలిఫైడ్ వీరు అనేసి ఎన్నిక పంపింది ఫైల్ ఆవిడ. దాని మీద కోర్టుకు వెళ్ళారు. తర్వాత మీకు అదే గవర్నర్ మారడం జరిగింది. మళ్ళీ గవర్నర్ కోటలో మీకు ప్రపోజ్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ పంపించింది. ఎలా సాధ్యపడుతుంది? విషయం ఏంటంటే ఆ కోటా కింద నన్నైతేనే గవర్నర్ ఈజీగా ఆమోదిస్తుంది అనేది వాళ్ళకున్న అంచనా. ఓకే, ఎందుకు ఇది అంటే దానికి సంబంధించి కోర్టు తీర్పులు ఉన్నాయి, గతంలో అనేక ఉదంతాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా అందరూ కూడా గుర్తించేది ఏంటంటే రాజకీయాల్లో ఉండటము అనేది అనర్హత కాదు. సామాజిక రంగాలలో, కళారంగాలలో కార్యక్రమాలు చేసి ఉన్నారా లేదా అనేది చాలా కీలకం. కాబట్టి ఆ అదనపు క్వాలిఫికేషన్ అనేది చాలా కీలకం. ఎట్లాగూ గతంలో అనేక సామాజిక ఉద్యమాలతో, తెలంగాణ ఉద్యమంతో సహా భాగస్వామ్యం అయ్యున్నాం కాబట్టి దాంట్లో ఒక అర్హత ఉంది కాబట్టి దాన్ని గుర్తిస్తారనే ఆలోచనతో వారు అది ప్రతిపాదించారు. ఒక యూనివర్సిటీలో కూడా పనిచేసి ఉన్నాను, కారణాలన్నింటి చేత వాళ్ళు ప్రతిపాదించారు. సరే, అదిగా తర్వాత వివాదం అయింది. నేను ఆ వివరాల జోలికి పోవటం సమంజసం జరుగుతుంది. ఆ విషయంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇస్తాము అనే మాట అయితే గవర్నమెంట్ అన్నది, దాన్ని నేను నమ్ముతున్నా కూడా ఇప్పటి వరకు. అంటే మీరు రాజ్యసభకు కావచ్చు, ఏ పదవులకు కూడా అతిథి ఆశించేవారు కాదు కదా. మరి ఒక ఎమ్మెల్సీ కోసం ఎందుకు ముందుకు పోయారంటారు? అక్కడ ఎవరు? మీరు కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఒక వివాదాస్పదమైన ఎమ్మెల్సీ వాళ్ళు ఇస్తామంటే మీరు ఎందుకు ముందడుగు వేశారు? అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత చేరటానికి ఏముంది దాంట్లో? మేమేమి ఎమ్మెల్సీకో ఇంకొకటికో పోవు అని ఎప్పుడు చెప్పలే కదా. ప్రొఫెసర్ కోదండరామ్ గారు జయశంకర్ గారి యొక్క అడుగుజాడలో నడిచే వ్యక్తి. ఇలాంటి మేధావులు చట్టసభలో ఉండాలని తెలంగాణ సమాజం కోరుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉంటాయని చాలామంది అనుకున్నారు. ఈరోజు మీకు ఎమ్మెల్సీ కుర్చీ రావడమే గగనం అయిపోయింది. ఏంటి పరిస్థితి? దాని మీద నేనేం మాట్లాడతా? వస్తే వస్తుంది, రాకపోతే రాదు. కిరీటాలతో పుడతావారు. ఎలా తెలంగాణ సమాజము మిమ్మల్ని గెలిపించలేదు ఎన్నికల్లో. కేసీఆర్ గారు వాడుకొని వదిలేశారు, రేవంత్ రెడ్డి గారు వాడుకొని వదిలేసి ఏంటి మీరేమో కూరలో కరివేపాక ఏమన్నా? కరివేపాకులో ఉన్న సారం అంతా వచ్చిన తర్వాత కరివేపాకు ఉంది సదలు పడేయడానికి. మీరు అలా కాదు కదా. అట్లా ఒక మేధావర్గానికి చెందిన వారు అంటే ఒక మనిషి పాత్రను మనం అంతా కుదించి చూస్తే బాగుండదు. అది తప్పనిసరిగా దాని విషయమై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు, దానిపైన నేను పదే పదే వ్యాఖ్యానించటం సమంజసం కాదు. వివరణ వస్తే అది ఆ నిర్ణయం ప్రభుత్వానికి వదిలేద్దాం. దాని మీద నేను ఇంకా వ్యాఖ్యానించటం కూడా తగదు. నేను మాట్లాడదలుచుకోలేదు కదా దాని మీద అంతకంటే ఎక్కువ. కోదండరామ్ గారు రోజు రోజుకు బలపడుతున్నారా, బలహీన పడుతున్నారా అంటే ఏమంటారు? రాజకీయంగా ఏదైనా కానీ సమాజంలో రెండు కోణాల నుంచి చూడాలి. మూల్యాంకనం చేసేటప్పుడు నైతిక పరమైన పాత్ర ఒకటి ఉంటుంది. నైతికంగా సమాజంలో ఇది మంచి జరగాలంటే ఆ మంచి కోసం నిలబడే వాళ్ళం ఎవరో ఒకరం మిగిలాలి. ఆ సమాజ హితం కోరి మాట్లాడవలసిన బాధ్యతను ఎవరో ఒకరం నిర్వర్తించాలి. ఈ బాధ్యత అందరిది. అందరం కూడా ఆ బాధ్యతను నిర్వర్తించే పని చేయవలసి ఉంటుంది. ఒక నాదాన్ని నేను టేకాబుచ్చుకున్నా అని అంటలేదు. నేను అనేది ఏంటంటే అది ప్రాథమికమైన విధి. ఆ విధిని నిర్వర్తిస్తున్నాం. దానికి తగ్గట్టుగా సమాజం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఖచ్చితంగా మీరు బయట ఉండి ఒక మాజీ ప్రొఫెసర్గా బయట ఉండి మీరు చేసేదానికి ప్రభుత్వం లోపల ఉండి చేసేదానికి తేడా ఉంటుంది అన్నమాట.
అంటే ఇక్కడ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించాలి, మీ సేవలను తీసుకోవాలంటే ఎమ్మెల్సీ ఒక్కటే కాదు, ప్రభుత్వంలో చాలా కీలకమైన పదవులు ఉంటాయి మీ సర్వీసెస్ తీసుకోవాలంటే. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా మీ సర్వీసెస్ తీసుకోవడానికి అడుగులు ముందుకు వేయడం లేదంటే ఏమంటారు? చేస్తుందని అంటున్నా కదా, అంత టర్మ్ అయిపోయింది, ఇక దిగిపోయింది, ఇక గవర్నమెంటే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 6 నెలలే కదా గడిచింది, నిన్న మొన్నటి దాకా కోడ్ ఉంది, ఎన్నికలు జరిగినాయి. కానీ అండి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. దాని మీద ఎందుకు ఇంతగా మనం ఆందోళన చెందవలసిన అవసరం? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.